ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనాలలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో నమ్ముకున్నదగిన సహాయకుడు అనే దేవుణ్ణి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో నమ్ముకున్నదగిన సహాయకుడు అని దేవుని వాక్యాన్ని ఎంతమంది హృదయపూర్వకంగా నమ్మగలరు? ఒకవేళ నమ్మినా అవసర సమయంలో మనుషుల్ని ఆశ్రయిస్తారు. సహాయం అవసరమైనప్పుడు, ఆపదలో ఉండి దాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు రక్షించడానికి మనం ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం, ఇంకా వారి మీద ఆధారపడతాం. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికపరమైన సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపార పరమైన సమస్యలు, ఈ యొక్క వీటికి సంబంధించి పరిష్కారాలకు కొరకు మనం మనుషుల్ని ఆశ్రయిస్తాం. ఎవరికైనా మన వలన ఏదైనా లాభం కలుగుతున్నప్పుడు మనకేమైనా సహాయం చేస్తేరే తప్ప మనల్ని ప్రేమించి చేయి. మనకు డబ్బు అవసరమైతే వడ్డీకి తీసుకుని డబ్బులు ఇవ్వడం, ఉద్యోగం అయితే లంచాలు తీసుకోవడం, ఇంకేదైనా ఇతర అవసరాలకు కూడా మన నుండి ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనకు సహాయపడుతుంది. అంతవరకు అయితే పర్వాలేదు. మన అవసరాలకు ఇతరులకు ఆశ్రయించినప్పుడు మనం మోసపోతుంటాం. మనుషుని నమ్మి వారిని ఆశ్రయించి నానా బాధలు పడి ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. మనకున్న సమస్యలు చిన్నవైనా పెద్దవైనా, అవి ఏవైనా దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు తన బిడ్డల ద్వారా మనకి సహాయపడతాడు. దేవుని నమ్మి బిడ్డల సంరక్షణలో మనల్ని ఉంచుతాడు. మనం ఆశ్రయించింది మనల్ని సృష్టించిన దేవుని కాబట్టి ఆయన సహాయం కొరకు ఓర్పుతో సహనముతో కనిపెట్టుకుని ఉండాలే తప్ప నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి రాత్రికి నాకు సహాయం కలగాలి అని దేవుణ్ణి శోధించకూడదు. దావీదు తన జీవితకాలం అంతా దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా చూస్తాం. దావీదు మహారాజు అయినా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించాడు. మరి దావీదుతో పోల్చుకుంటే మనం ఏ పాటివారం చెప్పండి? దేవుడున్నాడని ఆశ్రయిస్తే ఆయన మనకి సహాయపడతాడు. మన కష్టాలలో బాధలలో మనుషులను ఆశ్రయింపక నమ్మదగిన దేవుణ్ణి ఆశ్రయించి మేలు పొందుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన భాగాన్ని బట్టి మేము మీరున్నారని మిమ్మల్ని ఆశ్రయించి మా ప్రతి అవసరం దగ్గర మేము మనుషుల్ని కాక మిమ్మల్ని ఆశ్రయించి మేలు పొందుకునే బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలు చేస్తున్న ప్రమోషన్స్లో మీరు సహాయం చేయండి. వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువులను దీవించండి. రక్షింపబడవలసిన వారు అందరి విషయంలో వారి అంతరంగాలను మీరు తెరవండి. క్రీడా వివాహాలు కాని వారికి అవటాలు, అయిన వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, మీ పిల్లలకు అన్ని విషయాల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.